మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు వాసుదేవ్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా చూస్తారు? కేసీఆర్ బయటకు వచ్చిండు, ప్రెస్ మీట్ పెట్టగానే అటు నుంచి కౌంటర్లు వచ్చేస్తున్నాయి. ఏంటి, ఏం చెప్తారో ఆ కౌంటర్లకు మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ఒక నానుడి ఉన్నది, సింహం సింగిల్గా వస్తుంది, పందులు గుంపులు కాస్తాయట. బా, ఆ, అట్లనే కేసీఆర్ గారు సింగిల్గా వచ్చి ఒక్క ప్రెస్ మీట్ పెట్టే వరకు గిలగిల గిలగిల కొట్టుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు. అర్ధరాత్రి అంటే రాత్రి అయితే ఉన్న 9:30కు చిట్చాట్ పేరు మీద ముఖ్యమంత్రి గారు లీకులు ఇస్తాడు. 8:30కు 7 గంటలకు నీళ్ళ శాఖ మంత్రి ప్రెస్ మీట్ పెడతాడు. ఆ తెల్లారే ఒకరికొకరు పోటీపడి ప్రెస్ మీట్లు పెడతారు మంత్రులు. దీన్ని బట్టే తెలుస్తూ ఉన్నది కదా, మీరు గుంపులుగా వచ్చి ఏం చేసినా సింహాన్ని మీరు ఏం చేయలేరు. ఇవాళ సందర్భం వచ్చినప్పుడే తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని భావించిన కాబట్టే ఇలా కేసీఆర్ బయటికి వచ్చి మాట్లాడిండు. గట్టిగా మాట్లాడు. ఒక్కసారి కేసీఆర్ గారు మాట్లాడితే దాని వెనుక అర్థం పరమార్థం చాలా ఉంటాయి. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు దాగి ఉన్నాయి కాబట్టి దాని గురించి మాట్లాడడానికి బయటకు వచ్చిండు. బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ని రెచ్చగొడుతుంది. ఇప్పుడు కూడా అదే నీళ్ళ పంచాయతీని తీసుకొచ్చి కేసీఆర్ మరో సెంటిమెంట్తో ముందుకు వస్తున్నాడు అనేది కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు చాతగాని వాళ్ళంతా ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. ఇది సెంటిమెంటా, తెలంగాణ ప్రాంత ప్రజల ఆత్మగౌరవం ఇష్యూ, లేకపోతే అవసరమైన ఇష్యూ అనేది చదువుకున్న ఎవరిని అడిగినా చెప్తారు కదా. నీకు చేతగాక సెంటిమెంట్ అంటా ఉన్నావు అంటే నీకు వాస్తవాలు మాట్లాడినప్పుడల్లా సెంటిమెంట్ అని చెప్పి దాన్ని డైవర్షన్ చేయడానికి ఒక ప్రయత్నమా? నేను అడుగుతున్నా. ఇవాళ కేసీఆర్ గారు కృష్ణా జిల్లాల విషయంలో మాట్లాడంగానే తెల్లారే ఫోన్ ట్యాపింగ్ తీసుకొచ్చి కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారు, హరీష్ రావు గారికి నోటీసులు ఇస్తారు, కేటీఆర్ గారికి ఫార్ములా ఈ కార్యస్లో మళ్ళీ ఒక నోటీస్ వస్తుందట. ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది? మాట్లాడిన తెల్లారే గుర్తొచ్చింది ఎందుకో? అంటే నిత్యం నీకు డైవర్షన్ చేయాలి. ప్రధాన పత్రికల్లో ప్రధాన శీర్షికల ఒక ప్రతిపక్ష నేత మాట్లాడితే ఆ ఇష్యూ డైవర్షన్ కావడానికి ఇది ఒక ఎత్తుగడ దాకా కనిపిస్తూ ఉన్నది తప్పితే మీకు కాలయాపన చేస్తూ ప్రజా సమస్యలను గాలి కొదిలేసి వాస్తవ విషయాలు మాట్లాడినప్పుడల్లా ఇట్లాంటి డైవర్షన్ డ్రామాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు చేసింది, ఇప్పుడు చేస్తూ ఉన్నది. సో నీ పిట్ట బెదిరింపులకు ఎవడు భయపడేటోడు బీఆర్ఎస్ పార్టీలో ఎవరు లేరు. నాడు తెలంగాణ ఉద్యమంలో ఇట్లాంటి అనేకం కేసీఆర్ గారు చూసినారు, హరీష్ రావు గారు చూసినారు, కేటీఆర్ గారు చూసినారు. ఒక ఉద్యమకారుడిగా ఆనాడు మాలాంటి వాళ్ళని కూడా మేము చూసినాం. ఇట్లాంటి పిట్ట బెదిరింపులు ఆ కేసులు పెడతానంటే భయపడి వెనుకపోయే ప్రసక్తి లేదు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాల దృష్ట్యా ఎక్కడికైనా ఎందాకైనా కొట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా మేము సిద్ధంగా ఉన్నాము. కృష్ణానది జలాలకు సంబంధించి గతంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కేసీఆర్ ఒప్పందాలు చేసుకున్నాడు. రోజా ఇంటికి వెళ్ళి కూడా చేపల పులుసు తిన్నారన్నట్టు ఇప్పుడు కూడా దాన్ని తిప్పి తిప్పి అదే మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు తెలుసుకోవాల్సింది ఒకటి ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగానే కాకుండా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిగా ఏ ప్రాంత ప్రయోజనాలైనా కాపాడాల్సిన బాధ్యత రాజకీయ నాయకులకైనా ఉంటుందనే భావనతోటి ఆనాడు మాట్లాడిండు తప్పితే దాన్ని చిలువలు పలువలు చేస్తూ రాయలసీమ కోసం కొట్లాడిండు, రాయలసీమ వాళ్ళకు నీళ్ళు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అని చెప్పి నువ్వు, ఎందుకంటే నీ దగ్గర మ్యాటర్ లేదు. మ్యాటర్ లేని వాళ్ళంతా ఇట్లాంటి మాటలే మాట్లాడతారు, శాతగాని మాటలు మాట్లాడతారు. అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే స్టాండ్ మీద ఉన్నాడు కేసీఆర్ గారు. బీఆర్ఎస్ పార్టీ ఒకటే స్టాండ్ మీద ఉన్నది. ఏ ప్రాంత ప్రయోజనాలైనా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. వాళ్ళైనా మనుషులే, వాళ్ళైనా రైతులే, వాళ్ళకు కూడా నీళ్ళు అందాలని మాట్లాడింది తప్పితే తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను ఎండగట్టి ఆంధ్రకి ఇవ్వాలని ఎప్పుడు చెప్పలే కేసీఆర్ గారు. మొట్టమొదటగా తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా నా పైన ఉన్నదని అప్పుడు కూడా భావించారు. ఆ తర్వాత ఇంకేమైనా అవకాశం ఉంటే, అవసరం ఉంటే పక్క రాష్ట్రానికైనా వాళ్ళు కూడా రైతులే కదా, పండించేది పంటే కదా అని ఉద్దేశంతో మాట్లాడిండు. దాన్ని మీరు ఇంకో రకంగా వాడుకొని మాట్లాడితే ప్రజలన్నింటినీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలా ఏ ప్రాంత ప్రయోజనాల కోసం ఏ ముఖ్యమంత్రి పనిచేసిండో తెలంగాణ ప్రజల ముందు స్పష్టంగా ఉంది కదా. ఇలా నాడు ఉద్యమం తీసుకొచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. నీళ్ళ మీద నిప్పులు చెరిగిండు ఆనాడు కేసీఆర్ గారు ఉద్యమ నేతగా. నువ్వు నీళ్ళ గురించి అన్యాయం చేస్తున్నా నువ్వు చెప్తే ప్రజలెవరు నమ్మరు. సో ఆనాడు నీళ్ళ కోసం ఇదే నీ సొంత జిల్లా మహబూబ్ నగర్లో 45 రోజులు పాదయాత్ర చేసిండు కదా, జలసాధన ఉద్యమం చేసిండు కదా కేసీఆర్ గారు. మరి ఇలా నీ సొంత జిల్లాకే నువ్వు నీ స్వప్రయోజనాల కోసం నువ్వు కాపాడతలేవు, నీ కన్నతల్లి లాంటి నీ జిల్లాకే నువ్వు పనిచేస్తలేవు అనేది స్పష్టంగా లెక్కలతో సహా చెప్పిండు కదా. దానికి సమాధానం చెప్పే దమ్ము లేక ఎంతసేపు డైవర్షన్ చేయడానికి, డైవర్షన్ పాలిటిక్స్కు ఇలా పెట్టింది పేరుగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కుమార్ రెడ్డి మాట్లాడుతూ పాలమూరుకి అన్యాయం చేసిందే కేసీఆర్ అంటున్నారు. దాంతోపాటు కాళేశ్వరము కట్టి ప్రజాధనాన్ని వృధా చేసి ఇప్పుడు కాళేశ్వరం బ్యారేజ్ కూలిపోయిన పరిస్థితి ఉన్నది, ప్రాజెక్టులు అడ్డు పెట్టుకొని దోచుకున్నారు అనే విషయాన్ని కూడా మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు.
ఇలా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల పేరు మీద నాటి వైఎస్ రాజశేఖర రెడ్డికి వంత పాడుతూ ప్రాజెక్టుల మీద దోసుకున్నదే మీరు. ప్రాజెక్టులు కట్టి ఎండిపోయిన తెలంగాణకు ఆ, నిండుకుండలాగా నీళ్ళు అందించింది కేసీఆర్ గారు. ఇది ప్రజల ముందట ఉన్నది కదా. దానికి నిదర్శనం నువ్వు నువ్వు సివిల్ సప్లై మినిస్టర్గా కూడా ఉన్నావు కదా. చుక్క బొట్టు రాకుంటే 2014 కంటే ఉన్న ముందు ఉత్పత్తి 2014 నుంచి 2023 వరకు ఎంత ఉత్పత్తి జరిగింది, ఎంత పంట విస్తీర్ణం పెరిగిందో మన కళ్ళ ముందు ఉన్నది కదా లెక్కలు. 250 లక్షలు అంటే 2,50,00,000 టన్నుల ఉత్పత్తి మన కళ్ళ ముందు కనిపించింది కదా. దేశంకి అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రాన్ని తయారు చేసింది కేసీఆర్ కదా. దాని మీద నడుస్తున్నది మీ ప్రభుత్వం కదా. ఇప్పుడు మీరు కొత్తగా చేసింది ఏమున్నది? ఈ 2 సంవత్సరాలలో దాదాపుగా 25 నెలలు అవుతున్నది కదా మీరు పరిపాలనకు వచ్చి. ఒక ఇటుక వేల్చిరా, ఒక ప్రాజెక్టు కట్టిరా, ఒక కాలువ తీసినరా? మీరు ఏం తీయకుండా 2.5 లక్షలు అప్పు చేసిండ్రు కదా. మేము ఆనాడు కేసీఆర్ గారు ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రో, నీళ్ళ కోసం, నిధుల కోసం, ఉద్యోగాల కోసం, ఆ నీళ్ళ కోసం ప్రాజెక్టులు కట్టినాం కదా. అప్పులు తీసుకొచ్చైనా ప్రాజెక్టులు ఖతం చేసి ఒక గ్రౌండ్ వాటర్ను పెంచినాం కదా మేము. అప్పటికిప్పటికి తీరడం లేదా? ఇప్పుడు మీరు చేస్తూ ఉన్న మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, ఇవన్నీ ఏ అంతర్భాగం కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? కాళేశ్వరం కూలిపోతే మరి ఈ నీళ్ళన్నీ ఎక్కడివి? రేపు మీరు హైదరాబాద్ ప్రాంతంలో కూడా తాగునీరు కోసం నువ్వు కొబ్బరికాయలు కొట్టొచ్చినావు కదా. అవన్నీ మల్లన్న సాగరు అంతర్భాగంలో కాదా? అంటే కాళేశ్వరం అంతర్భాగం అయినట్టు కాదా? ఎందుకు తెలంగాణకు వస్తున్న వాటాని ఏపీకి తరలించుకుపోతా ఉంటే ముఖ్యమంత్రి కావచ్చు, మరి ఇరిగేషన్ మంత్రులు కావచ్చు ఏం చేస్తున్నారు? వారేమో 90 టీఎంసీలకు సంబంధించిన వాటర్ ఉంటే 40 టీఎంసీ సంబంధించి ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది? ఇప్పుడు స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. ఇవాళ ఈ రాష్ట్ర నీళ్ల శాఖ మంత్రే కృష్ణా జలాల్లో 45 టీఎంసీలు చాలని స్వయంగా కేంద్రానికి లెటర్ రాసింది మేము బయట పెట్టినాం కదా. బయట పెట్టినాక నీకు ఏం చెప్పానో అర్థమైతలేదు. అగులు బుగులు అయిపోయిన వాస్తవాలు చెప్పే వరకు వాస్తవాల మీద మీరు మాట్లాడతలేరు. దీన్ని డైవర్షన్ చేయడానికి ఆనాడు రాయలసీమకు నీళ్ళు ఇస్తాను, రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇస్తాను కేసీఆర్, లేకపోతే కేసీఆర్ నీళ్ళకు దోపిడీ చేసినాడు. కేసీఆర్ నీళ్ళకు దోపిడీ చేస్తాడా? అసలు ఆ ఆలోచన చేసుకుంటారు ఎవరన్నా ఒకసారి? తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతాంగాన్ని అడుగు. ఇలా నీళ్లు ఇంత కాలం పారుతా ఉన్నాయంటే ఈ ప్రాజెక్టు కట్టడానికి కారణం ఎవరో తెలియదా? తెలంగాణ రైతాంగానికి తెలియదా? కాబట్టి చేతగాక చావలేక ఇలా కాంగ్రెస్ నాయకులు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీకు దమ్ముంటే, మీకు నిజాయితీ ఉంటే కేసీఆర్ గారు లేవనెత్తిన అంశాల మీద స్పష్టంగా స్ట్రేట్గా సమాధానం చెప్పు. ఈ డొంక తిరుగుడు మాటలు ఎందుకు? డొంక తిరుగుడు మాటలు మాట్లాడుకుంటూ ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే ప్రజలెవరూ నమ్మడానికి సిద్ధంగా లేరు. మొన్న పంచాయతీ ఎన్నికల్లోనే, గుర్తులేని పంచాయతీ ఎన్నికల్లోనే మీ యొక్క వైఫల్యాన్ని స్పష్టంగా ఓట్ల ద్వారా చూపించురు ప్రజలు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ వస్తే తేలిపోతుంది కదా వాస్తవం ఏందో. 2 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రశ్నించింది, ఇప్పుడు ఎందుకు వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నాడు అనే అంశం కూడా వినిపిస్తూ ఉంది మాట్లాడుతుంది. డెఫినెట్లీ ఇది మంచి క్వశ్చను. 2 సంవత్సరాల నుంచి ఎక్కడ ప్రశ్నించలేదండి. ఎప్పుడు ఈ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందో అప్పుడు కేసీఆర్ గారు మాట్లాడతారు. అంతకంటే అనేక అంశాల పట్ల, వాళ్ళు ఇచ్చిన హామీల పట్ల, అనేక విషయాల పట్ల మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మా సీనియర్ నాయకులు హరీష్ రావు గారు ఎప్పటికప్పుడు వారికి కడిగి పారేస్తూ ఉన్నారు. వాళ్ళు సరిపోతుంది ఆ విషయంలో. ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉన్నది నీళ్ళ విషయంలో అన్నప్పుడు డెఫినెట్గా ఒక రాష్ట్రాన్ని సాధించిన యోధుడుగా, రాష్ట్రాన్ని సాధించిన సాధకుడుగా ఈ ప్రాంతానికి అన్యాయం జరిగితే ఎందుకు ఊరుకుంటాడు? డెఫినెట్గా వస్తాం కదా. మీకు ఇచ్చే సమయం ఎనఫ్. మీకు ఇచ్చిండు 2 సంవత్సరాలు ఇచ్చిండు కేసీఆర్ గారు. ఇక ఏమన్నా మంచి చేస్తారేమో, ఇంకేమన్నా ఈ ప్రాంత ప్రజల కోసం కష్టపడతారేమో, పనిచేస్తారేమో అని భావించారు. ఇక భావించినట్టు కనిపిస్తలేదు మీ యొక్క పనితీరు చూస్తూ ఉంటే, మీ యొక్క వైఫల్యం చూస్తూ ఉంటే డెఫినెట్గా మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. అందుకనే నేను చెప్పింది. అందుకనే సింహం సింగిల్గానే వచ్చి మాట్లాడతారు, ఈ పందులే గుంపులుగా వస్తాయి. మీరు ఇప్పుడు గుంపులు లెక్క వచ్చి ఇలా బయట ప్రజలకు అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇలా నిజాలను ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం గొంతెత్తుతుంది. ప్రజా సమస్యల పట్ల మాత్రమే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాట్లాడతారు. అది రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాకు సరైన నాయకుడు కేసీఆర్, ప్రతిపక్ష నాయకుడుగా ఆయన అసెంబ్లీకి రావాలి, వస్తే ప్రజా సమస్యల గురించి చర్చించుకుందాం. తెలంగాణ మీద అంత ఉద్యమకారుడై తెలంగాణ మీద అంత సోయి ఉంటే అసెంబ్లీకి రమ్మని చెప్పి వారు పదే మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు అసెంబ్లీకి వస్తే ఏం జరుగుతుందో ప్రజలకు తెలియదా? ప్రజాప్రతినిధులకు తెలియదా? అరే ఇక ప్రెస్ మీట్లో మాట్లాడే దానికి సమాధానం చెప్పమంటే చేత కాదు. కానీ నువ్వు అసెంబ్లీలో పీపీటీ పెడతాను. ఎస్, పీపీటీ పెట్టు, మాకు కూడా అవకాశం ఈ పీపీటీకి. వాస్తవాలు కూడా మేము కూడా చెప్తాము. మా నాయకులు మాట్లాడతారు కదా పీపీటీ మీద.
అరే నువ్వు ఒక్క ప్రెస్ మీట్లో మాట్లాడిన దానికే అగుళ్ళు బుగుళ్ళు అవుతుంది కదా. ఇక నువ్వు అసెంబ్లీకి వస్తే నువ్వేం చెప్తావు, నువ్వేం మాట్లాడిస్తావు? నీ ఉద్దేశం ఏంది? అసెంబ్లీకి వస్తే అవమానపరచాలనే? దీని వెళ్ళిపోతుంది కదా. నీ 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 ఇట్లాంటి వాటి మాటలకు కట్టిపెట్టి ఇప్పటికైనా వాస్తవాల మీద ప్రభుత్వాన్ని నడిపితే బాగుంటుంది. నీ యొక్క వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నువ్వు నిన్ననే కదా ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లను కూర్చుండబెట్టుకొని మీ యొక్క ఐక్యత లేక మీరు చేస్తున్న పరిణామాల వల్ల ప్రభుత్వం చేస్తున్న పథకాలు ప్రజల్లోకి పోతలేవు అని వాళ్ళ మీద చిరుబురులాడుతున్నావు కదా. మీ నాయకత్వమే స్పష్టంగా చెప్తూ ఉన్నారు కదా. మీ నాయకత్వంలో 2 సంవత్సరాలు అయితే మేము ఏం చేయలేకపోతున్నాం అని ఒక ఎమ్మెల్యేనో ప్రపంచ బ్యాంకుకి లెటర్ రాస్తాడు 100 కోట్ల నిధులు కావాలని. ఒక ఎమ్మెల్యేనో మాకు ఏం లేదు, ఫంక్షన్లకు బారసాలకు పోతున్నాం తప్పితే మాకు వచ్చే ₹1 లేదు ప్రభుత్వం వల్ల అన్నావు. ఈ 2 సంవత్సరాలు నువ్వు ఏం చేయలేదని మీ ఎమ్మెల్యేలు చెప్తూ ఉన్నారు కదా. ఇక నువ్వు కొత్తగా చేసేది ఏమున్నది? రాష్ట్రానికి ఏం చేయలేదు కదా. ఇలా పాలమూరు రంగారెడ్డి 90% పూర్తి అయింది. ఇంకో 10% నిధులు కేటాయించి దాన్ని కంప్లీట్ చేస్తే ఆ ప్రాంత ప్రజలకు, నీ సొంత జిల్లా వాళ్ళకు నీళ్ళు వస్తాయి. చెయ్యని చెప్తే కూడా నీకు శాతం అయితే లేదు కదా. 90% కాదు 50% కూడా పూర్తి కాలేదంటున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. దాని గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడే మాటలకు మా నాయకుడు హరీష్ రావు గారు సమాధానం చెప్పిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు సిద్ధమా? మా నాయకుడు హరీష్ రావు గారు సిద్ధమని చెప్పిండు. పోయి పరిశీలిద్దాంపా, పాలమూరు రంగారెడ్డికి వెళ్ళి పరిశీలిద్దాంపా. వాస్తవం అయినాయా కాలేదా తెలిసిపోతుంది కదా. మీరు వచ్చినాక ఏం చేసిండ్రు? ఒక ఇటుక వేర్చలే కదా, ఒక కాలువ దవ్వలేదు కదా ఇప్పటి వరకు. మేము చేసిందే కదా, మీరు కొత్తగా చేసిందే ఉన్నది 2 సంవత్సరాలలో. రైజింగ్ తెలంగాణ 2047 విజన్ అంటూ తీసుకొస్తున్నాం. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ కడతామంటున్నారు కదా. ఇప్పుడు దేశాన్ని తలమానికంగా చేస్తాం హైదరాబాద్ అని అంటున్నారు. రైజింగ్ తెలంగాణ కాదు, ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ పేరు మీద మొత్తం కూడా ప్రజలను మిస్ఫైర్ చేసిరు. మిస్ఫైర్ అంటే దాన్ని ఏమంటారు, మైమర్పిచ్చిరు అన్నట్టు. మల్టీ కలర్లో సినిమా చూపించి మైమర్పించినట్టు ఇలా ఆ యొక్క పరదాలు డేరాలు 4 రోజులకు ఇప్పుకపోయినాక తెలిసిపోయింది అక్కడ ఏం లేదు, బర్రెలు గొర్రెలు తప్పితే అక్కడ ఏం కనిపిస్తలేదు. ఇప్పుడు మరి ఆ గ్లోబల్ సమ్మిట్లో ఆనాడు మేము తీసుకొచ్చిన లక్ష్యం ఏంది? ఇలా ఫార్మా సిటీ కోసం మేము 19,000 ఎకరాలు ఆనాడు సేకరించి ప్రజలకు దగ్గర నుంచి సేకరించి అందిస్తే ఇలా నువ్వు ఆ ఫార్మా సిటీని ఇంకేదో సిటీ ఫ్యూచర్ సిటీ అంటాను. ఫ్యూచర్ లేదానికి ఫ్యూచర్ సిటీ ఎక్కడిదే? నువ్వు ఆడ ఏం చేయగలుగుతావు రేపు? అరే ఉన్నదాన్ని సరైన విధంగా చెయ్యి అంటే నేను కొత్త సిటీ కట్టిస్తా, ప్రజలకు చనిపోతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టలేని చేత కానీ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం నీది. నువ్వు ఇంకేదో ఫ్యూచర్ సిటీ కడతానంటే ప్రజలు నమ్మాలా? ఫ్యూచర్ సిటీ లేదు, మన్ను లేదు, మశానం లేదు. ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందా చేసుకోవడం, ఆ మాటున అక్కడ భూములు కొనుక్కోవాలి, ఎక్కువ ధరలకు భవిష్యత్తులో అమ్ముకోవడానికి, అక్రమంగా సంపాదించడానికి, ఆ సంపాదించిన కొంత ఢిల్లీకి కప్పం కట్టడం, భవిష్యత్తులో ఈయన రాజకీయంగా ఎదుగుదల కోసం ప్రయత్నం చేసుకుంటాడు తప్పితే తెలంగాణ ప్రాంత ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ఈ పరిపాలన కొనసాగుతూ ఉన్నది. దానికి నిదర్శనమే ఇవాళ 2 సంవత్సరాల కాలంగా నువ్వు పెట్టిన పంచాయతీ ఎన్నికల్లో వైఫల్యాలు స్పష్టంగా కనిపించినాయి కదా ఎన్నికల్లో రిజల్టు. సో కాబట్టి ఇట్లాంటి చేతగాని మాటలు మాట్లాడకుండా, ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ చేయకుండా ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల పనిచేస్తే బాగుంటుందని ఇతో పలుకుతున్నారు. కేసీఆర్ ఒక మాట చెప్తా ఉన్నారు, ఇక నుంచి ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క అంటూ నేను ప్రజాక్షేత్రంలో రాబోతున్నా, కాసుకోండి అని అంటున్నారు. ఎట్లా ఉండబోతుంది? ఏమైనా బహిరంగ సభ పెట్టే ప్రయత్నం ఉందా? ఏం చెప్తారు? డెఫినెట్లీ అండి, ఇక్కడి నుంచి వెళ్ళి ఒక లెక్క, ఇప్పటి నుంచి వెళ్ళి ఇంకో లెక్క ఉంటుంది అనేది వాస్తవం. ఎందుకు అంటే 2 సంవత్సరాలు దాటింది, మీకు ఇచ్చిన సమయం ఎనఫ్గా. ఇక ఇప్పుడు చేసే ప్రతిదీ దాని మీద కూడా మేము తప్పకుండా షాడోగా మా నాయకత్వం ఉంటుంది. ఎప్పటికప్పుడు మీరు చేస్తున్న తప్పులను కడిగి పారేస్తాము, కడుగుతాము. ప్రజల మధ్యలో ఉండి మీరు అవినీతి అక్రమాలను బయటికి వెలికి తీస్తాం. మీరు తీస్తున్న సమస్యల పట్ల ఆనాడు నాగార్జున సాగర్ను కేఆర్ఎంబికి అప్పచెప్తే, నాగార్జున సాగర్ ప్రాజెక్టును నల్గొండలో సభ పెడితే నువ్వు ఆ తప్పును ఒప్పుకొని అసెంబ్లీలో మళ్ళీ కేంద్రానికి లెటర్ పెట్టినావు కదా. ఇవాళ కృష్ణా జలాల్లో జరుగుతున్న దోపిడీ గురించి కూడా మా నాయకత్వం బయటకు వచ్చి మాట్లాడేదాకా మీకు సోయి లేదు కదా. తప్పకుండా ఈ యొక్క కృష్ణా జలాల పారకానికి సంబంధించిన మహబూబ్ నగర్ కానీ, రంగారెడ్డి కానీ, నల్గొండకు సంబంధించిన కొంత ప్రాంతం కానీ, ఈ 3 జిల్లాల యొక్క ప్రజలను తప్పకుండా చైతన్యం చేసే దిశగా మా పార్టీ పనిచేస్తుంది. దానికి అనుగుణంగా ఈ వాల్ పోస్టర్ తీయన్నా, లేకపోతే కరపత్రం తీస్తాం. భవిష్యత్తులో అనేక సభలు సమావేశాలు పెడతాం. ప్రజల సమక్షంలో ఉంటాం, ప్రజాక్షేత్రంలో ఉంటాం. ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతుంది బీఆర్ఎస్ పార్టీ.